నేను రూమ్ అంతా చూసాక అన్నీ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ మిర్రర్ ఫుల్ లెంత్ మిర్రర్ లేదు అని ఫీల్ అయ్యాను. అప్పుడు మేము కొంచెం రూమ్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పోస్ట్ కార్డ్స్ బై వాణి. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను హైదరాబాద్లో ఉన్నాను. అయితే ఈ వీడియో స్పెషల్ ఏంటంటే, మా సిస్టర్ వన్ ఆఫ్ ద బిగ్ 4 కంపెనీస్లో వర్క్ చేస్తుంది. ఆ కంపెనీ ఒక 5 స్టార్ హోటల్తో కొలాబ్ అయ్యి వాళ్ళ ఎంప్లాయీస్ అందరికీ ఇక్కడ స్టేకి ఆప్షన్స్ ఇచ్చిందనమాట. అయితే తను న్యూ ఇయర్ రోజు నన్ను తీసుకొచ్చింది. సో ఇది సిస్టర్స్ డే ఈరోజు. నేను ఫస్ట్ టైం ఇలా మంచి హోటల్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, లగ్జూరియస్ స్టే. సో మీ అందరికి కూడా ఈ స్టే ఎలా ఉంది, ఈ రూమ్ ఎలా ఉంది ఇవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాం. ఎంట్రీ రాగానే మనకి ఇక్కడ కూర్చోడానికి ఏరియా ప్లస్ లగేజ్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంది. అయితే ఇక్కడ మనకి చెప్పులు పెట్టుకోవడానికి వాళ్ళు ఇలా డ్రావర్స్ ఇచ్చారు. ఎక్కడికక్కడ చాలా ఆర్గనైజ్డ్గా ఉందన్నమాట. దీనికి అటాచ్డ్ వార్డ్రోబ్ వచ్చింది. వార్డ్రోబ్లో మనకి అన్ని లాకర్ స్పేస్ ఇచ్చారు. మనకి ఎక్స్ట్రా కవర్స్ కావాలంటే కవర్స్, బాత్రూమ్, అన్నీ హీటర్, మనం ఐరన్ చేసుకోవడానికి ఇవన్నీ ఫెసిలిటీస్ ఇచ్చారు. చాలా హై ఎండ్ ఉంది రూమ్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మనకి మిర్రర్ వచ్చింది, ప్లస్ ఇక్కడ డ్రావర్, ఇది బార్ యూనిట్ లాగా. కింద రిఫ్రిజిరేటర్ వచ్చింది మనకి. ఇది ఎలా ఓపెన్ చేయాలి, ట్రై చేస్తాను, ఆగండి. అయ్యో, ఎటు నుంచి ఓపెన్ చేయాలి? ఎస్, ఇలా ఓపెన్ చేస్తాను. చిన్న బార్ యూనిట్ ఇచ్చారు, ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ మనకి ఇవంతా మనకి మార్నింగ్ లెగ్సాక కాఫీ చేసుకోవడానికి ఐటమ్స్ ఇచ్చారు. వాటర్ కూడా వాళ్ళే సప్లై చేశారు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ టీవీ యూనిట్ విత్ మనకి కొన్ని బుక్స్, ఇంకా చదువుకోవడానికి కొన్ని ఐటమ్స్. ఇక్కడ సెంటర్ టేబుల్ విత్ ఆర్మ్ చైర్ అనమాట. ఇది కూడా చాలా లగ్జరియస్గా ఉంది. సెంటర్ టేబుల్ మార్బుల్ టాప్ వచ్చింది. నేను ఇక్కడ కూడా ఫర్నిచర్ ఆర్కిటెక్చరే చూస్తాను బయటకు వచ్చినా కూడా. నాకైతే రూమ్ చాలా పీస్ఫుల్గా, చాలా ఎలిగెంట్గా, నీట్గా ఉంది. అంత వైట్ టోన్స్ యూస్ చేశారు కాబట్టి ఎక్కడ ఎక్కువ అవ్వకుండా చాలా నీట్గా ఉంది రూమ్. ఎక్స్టీరియర్ వ్యూ నేను కూడా చూడలేదు, చూస్తాను. ఇది వచ్చేసి ఎక్స్టీరియర్ వ్యూ. మొత్తం హైదరాబాద్ సిటీ అంతా ఇప్పుడు నేను 31st నైట్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటాం నేను, మా సిస్టర్. ఇక్కడ ఒక చిన్న కౌచ్ ఇచ్చారు విత్ మనకి కొన్ని స్నాక్స్ కూడా. మళ్ళీ మన ఇండియన్ స్నాక్స్ మురుకు. భావన ఇది నేనే తింటా చెప్తున్నా. ఇది భావనకి ఇష్టమైన చక్కోడి. అండ్ కౌచ్. నేను రూమ్ అంతా చూసాక అన్నీ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ మిర్రర్ ఫుల్ లెంత్ మిర్రర్ లేదు అని ఫీల్ అయ్యాను. అప్పుడు మేము కొంచెం రూమ్ రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే, ఇక్కడ స్లైడ్ చేయగానే మొత్తం ఫుల్ లెంత్ మిర్రర్ ఉంది. ఇక్కడ దీని ఆపోజిట్ కొంచెం టింటెడ్ మిర్రర్ ఉందన్నమాట. తర్వాత మా పేరెంట్స్ వచ్చారు, మాతో డిన్నర్కి జాయిన్ అయ్యారు న్యూ ఇయర్ 31st నైట్ రోజు. సో మేము మొత్తం కొంచెం ప్లేసెస్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దామని, హోటల్లో ఏమేమి ఉన్నాయో. అయితే అక్కడ అంతా జిమ్ ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి. ఆ రోజంతా మనకి 24 hours ఉంటుంది కదా, అప్పుడు మనం ఇదంతా యూస్ చేసుకోవచ్చు అనమాట, జిమ్ ఏరియా. తర్వాత హోటల్లోకి వెళ్ళాం, రెస్టారెంట్లోకి. అయితే అక్కడంతా టేబుల్స్ మీద మొత్తం న్యూ ఇయర్ పార్టీ వైబ్ అంతా అరేంజ్ చేసి పెడుతున్నారు. ఈవినింగ్ పార్టీ అంటే డిన్నర్ బఫే ఉంటుంది, చాలా రకాల ఐటమ్స్ పెట్టారనమాట. అవన్నీ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఇంకా ఇక్కడ అంతా అరేంజ్మెంట్స్ అవ్వలేదు, కొన్ని తెచ్చి అరేంజ్ చేశారు. ప్రతి టేబుల్ మీద క్యాప్స్ లాంటివి అన్నీ పెట్టి కొంచెం న్యూ ఇయర్ వైబ్ తీసుకొచ్చారు. ప్లస్ ఇక్కడ ఫ్రీబీస్ కూడా కొన్ని ఉన్నాయి. వెండింగ్ మెషిన్స్లోంచి మనకు కావాలంటే బాదాం, పిస్తా ఇలాంటివన్నీ మనం అక్కడ స్టే చేస్తున్న వాళ్ళకి ఫ్రీ అనమాట, మనం తీసుకోవచ్చు వెండింగ్ మెషిన్లో. మేము కొన్ని పిస్తాస్, బాదామ్స్, కాజూస్ ఇలా తీసుకున్నాము. తర్వాత అక్కడ నుంచి పూల్ ఏరియాలోకి వెళ్ళాము. మొత్తం పైన
లాస్ట్ ఫ్లోర్లో ఓపెన్ డెక్ పూల్ ఉంది. అక్కడంతా మనం స్విమ్మింగ్ చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. మేము ఇంకా స్విమ్మింగ్ పూల్లోకి దిగలేదు, ఎందుకంటే టైం ఫ్రేమ్ సరిపోదు. మేము ఈవినింగ్ వచ్చామన్నమాట, సో ఇంకా వదిలేసాం. ఇంకా ఫైనల్గా డిన్నర్కి వచ్చాము. నైట్ ఒక్కొక్కటి బఫేలో స్టార్ట్ చేసాం ఐటెం తినడం. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఎన్ని రకాల కేక్స్, స్వీట్స్ మొత్తం చూపిస్తే ఇప్పుడు ఈ వీడియో చాలా పెద్దగా అవుతుంది. ఎందుకంటే నేను జనరల్గా బార్బిక్యూ నేషన్ ఇలా అక్కడికి వెళ్ళినప్పుడు బఫే తిన్నప్పుడు ఓకే ఐటమ్స్ కొన్ని ఉంటాయి తీసుకొస్తాము. ఇక్కడ ఎన్ని రకాలు పెట్టారంటే అన్నీ టేస్ట్ చేయడం కూడా మనకు అవ్వదన్నమాట. సో ఈ వెస్టిన్ హోటల్ ఏదైతే కంపెనీ ఉందో వాళ్ళతో కొలాబ్ అవ్వడం వల్ల ఈ హోటల్లోకి యాక్సెస్ ఓన్లీ ఆ కంపెనీ ఎంప్లాయీస్కి మాత్రమే ఉంటుంది. ఆ ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీస్ మాత్రమే ఈ హోటల్కి రావచ్చు అనమాట. సో మేము న్యూ ఇయర్ నైట్ అంటే బుకింగ్స్, రిజర్వేషన్స్ అయిపోతాయి, టేబుల్స్ దొరకవు అది ఇది అనుకున్నాం. కానీ క్రౌడ్ చాలా లిమిటెడ్గా ఉన్నందున మేము కొంచెం ప్రశాంతంగా పీస్ఫుల్గా ఎంజాయ్ చేసి తిన్నాము. అంటే మనం ఎంతసేపు అన్నా కూర్చొని. జనరల్గా న్యూ ఇయర్ నైట్స్ మనకి December 31st నైట్స్ టేబుల్ దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. ఇంకా చాలా రకాలు చూపిద్దాం అనుకున్నాం, కానీ ఇంకా నాకు ఇంకా తినడానికి దీనికి టైం సరిపోలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బఫే మాత్రం నాకు చాలా నచ్చింది డిన్నర్ కన్నా. రకరకాల ఫ్రూట్స్, జ్యూసెస్, ఇంగ్లీష్ బఫే సెపరేట్గా పెట్టారు, మళ్ళీ మన తెలుగు స్టైల్ వేరేగా పెట్టారు. సో మొత్తానికి ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా చాలా నచ్చింది 5 స్టార్ హోటల్లో. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో నాకు చెప్పండి.